డియర్ స్టూడెంట్స్, ఇక్కడ ఈ ప్రాబ్లం చూడండి. ఏ కాన్కేవ్ మిర్రర్ ప్రొడ్యూసెస్ 4 times magnified real image of an object placed at 12 centimeters in front of it. What is the focal length of the mirror? సో ఇక్కడ ఏంటంటే పుటాకార దర్పణ యొక్క ఆవర్తనం మరి రియల్ ఇమేజ్కి 4 రెట్లు ఉంది. మరి ఇక్కడ ఆబ్జెక్ట్ అంటే వస్తు దూరం వచ్చేసి 12 సెంటీమీటర్లు ఇచ్చిండు. సో ఈ సందర్భంలో మరి దర్పణం యొక్క నాభ్యంతరం కనుక్కోమంటారు. సో ముందుగా మనం ఈ ప్రాబ్లంలో ఏ అంశాలు ఇచ్చారో మనం గమనించి వాటిని మనం ఇక్కడ రాద్దాం. మ్యాగ్నిఫికేషన్, m is equal to 4 times real image, 4 times real image. సో ఇక్కడ రియల్ ఇమేజ్ అన్నారు కాబట్టి మనం ఇక్కడ నెగిటివ్ సైన్ తీసుకోవాలి, -4. నెక్స్ట్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్, u is equal to ఇక్కడ 12 సెంటీమీటర్స్, u is equal to 12 సెంటీమీటర్స్. సో ఇక్కడ మనకు తెలుసు, మనకి మరి మిర్రర్ ఫార్ములా చేసేటప్పుడు ఉపయోగించేటప్పుడు సైన్ కన్వర్షన్ తీసుకోవాలని చెప్తున్నాం. సో ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ కాన్కేవ్ మిర్రర్కి మరి ఫ్రంట్లో ఉంటుంది కాబట్టి మరి ఇక్కడ మనం మైనస్ తీసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఏం కావాలి, ఇక్కడ ఫోకల్ లెంత్ కావాలి. ఫోకల్ లెంత్ f is equal to how much మనం కనుక్కోవాలి. అయితే మరి ఇక్కడ మనకి మ్యాగ్నిఫికేషన్ ఇచ్చిండు, అలాగే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇచ్చింది కాబట్టి ఈ సందర్భంలో మనం మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ఉపయోగిద్దాము. m is equal to -v/u, m is equal to -v/u. సో ఇక్కడ m వచ్చేసి మ్యాగ్నిఫికేషన్ ఆవర్తనం వచ్చేసి -4 is equal to -v/u వచ్చేసి -12. సో ఇక్కడ మనకి తెలుసు, ఇక్కడ మైనస్ క్యాన్సిలేషన్ అవుతుంది. సో v కనుక్కుంటే కనుక దేర్ఫోర్ v ఈజ్ ఈక్వల్ టు మనం ఈ క్రాస్ మల్టిప్లై చేస్తే కనుక 12 4 48. సో మైనస్ ఉంది కాబట్టి -48 సెంటీమీటర్స్. v ఈక్వల్ టు -48 సెంటీమీటర్స్ అంటే మరి ప్రతిబింబం కూడా దర్పణం ముందు ఏర్పడ్డది. ఇది నిజ ప్రతిబింబం. సో ఇక్కడ మనకి v వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ u ఉంది, v ఉంది. మనకి ఏం కావాలి, ఇప్పుడు ఫోకల్ లెంత్ అది మిర్రర్ కావాలి. సో ఇక్కడ మిర్రర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు 1/f ఈజ్ ఈక్వల్ టు 1/u ప్లస్ 1/v. మిర్రర్ ఫార్ములా 1/f ఈజ్ ఈక్వల్ టు 1/u ప్లస్ 1/v. సో 1/f ఈజ్ ఈక్వల్ టు 1/u. u ఎంత ఇక్కడ -12, -1/12 ప్లస్ 1/v. v ఎంత ఇక్కడ -1/48. 1/f ఈజ్ ఈక్వల్ టు -1/12 ప్లస్ ఇంటూ -1/48. సో ఇక్కడ మనకి 12కి 48 కనుక మనం ఎల్సిఎం కొడితే కనుక మరి 48 వస్తుంది. 1/f ఈజ్ ఈక్వల్ టు 48, 1/f ఈజ్ ఈక్వల్ టు 48 వస్తుంది. సో ఇక మనం మైనస్ కామన్గా తీద్దాము. మరి 12 48లో 4 టైమ్స్ పోతుంది, 4. ఇక్కడ మైనస్ కామన్ తీసింది కాబట్టి ఇక్కడ ప్లస్ ఉంటుంది. సో 48లో 1 టైం పోతుంది. సో -4 + 1/48.
సో దట్ ఈస్ ఈక్వల్ టు minus 5 by 48. Minus 5 by 48. 1 by f is equal to minus 5 by 48. Therefore, f is equal to minus 48 by 5. f is equal to minus 48 by 5. మరి క్యాన్సిలేషన్ చేస్తే కనుక మనకి అప్రాక్సిమేట్లీ మనకి minus 9.6 centimeters. ఫోకల్ లెంత్ వచ్చేసి minus 9.6 centimeters. ఇక్కడ మైనస్ ఎందుకు వచ్చినట్టు కనుక మరి పుటాకా దర్పణానికి ఎదురుగా నాభ్యంతరం ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ మైనస్ వచ్చినది. ఈ విషయాన్ని కనుక గమనించాలి.